హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. సో ఈరోజు అయితేనండి నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏంటంటే ఎలాగెలాగా పనులు చేసుకున్నాను, డైలీ రొటీన్ అనేసి చూపిస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారంటే లైక్ ఇంకా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ప్రతి లైక్ ఇంకా కామెంట్స్ అనమాట నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి. సో దయచేసి లైక్ ఇంకా కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మార్నింగ్ కదండి. సో నైటే నేను డ్రై ఫ్రూట్స్ అనమాట ఇలా నానబెట్టి ఉంచుతాను కదా, మీకు చూపించాను ఆల్రెడీ కొన్ని వీడియోస్లోని. లైక్ మన పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ నానబెట్టి ఉంచుతాను కదా. సో అవన్నీ అనమాట నేను ఇలాగనమాట బాదంది తొక్కలన్నీ తీసేసి ఇంకా పిల్లలకైతే మిల్క్ షేక్ కోసం అయితే రెడీ చేస్తున్నానండి. అంటే పాల్లో అనమాట ఇది మిక్స్ చేసి ఇస్తాను అనమాట. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటేనండి ఈరోజు ఇడ్లీకి అనమాట రెడీ చేస్తున్నాను. సో ఆల్రెడీ అయితే నేను ఇడ్లీ అనమాట నైట్లోని పిండి అంతా రెడీ చేసి ఉంచేసాను, ఇడ్లీ పిండి. సో దానికి ఈరోజు సాంబారు ఇంకా చట్నీ అయితే రెడీ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి. ఈరోజు పిల్లలకి స్నాక్స్లోకి అనమాట పిల్లలు అనమాట ఇది అడిగారు, పాప్కార్న్ అండి. సో పాప్కార్న్ కూడా స్నాక్స్కి రెడీ చేస్తున్నాను. సో ఇలాగైతే వర్క్ అంతా అవుతుందండి నాది. సో ఇలాగా నానబెట్టిందంతా అనమాట నేను మిక్సీ చేసేసి ఉంచేస్తున్నాను. సో పాపకైతే కొంచెం లేట్గానే లేపుతానండి. అబ్బాయి అనమాట ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. ఆల్రెడీ క్రికెట్కి ఆడొచ్చిన తర్వాత పాలు తాగుతాడు అనమాట. సో అందుకు ఇదైతే ఇంకా రెడీ చేసి అదైతే రెడీ చేసేసాను. ఇంకా పాప అయితే అక్కడ లెగిసిపోయిందండి. ఒక పక్కన కుక్కర్లో పప్పు పెట్టాను అనమాట. సో పప్పు ఉత్తిపప్పు అండి ఉడకబెట్టాను. పాప లేచింది, చూడండి ఎంత సీన్లు చేస్తుందో. ఇంకా అలా వదలకుంటుంది అనమాట. లెగు లెగు అంటే కావాలని చెప్పి యాక్టింగ్లు అన్నీ చేస్తుంది అది. అదొక మాది యాక్టింగ్ మాస్టర్ అనమాట. సో నేను చెప్తున్నాను వేరం రెడీ అవ్వమ్మా, వేరం రెడీ అవ్వ అంటే ఏంటంటో చెప్తుంది. సో లెగిసి వచ్చేస్తుందండి వెంటనే. వచ్చేసి ఇంకా ఏవేవో చెప్తా ఉంటుంది అనమాట. సో దానికి బ్రష్ అయితే చేయించాలి ఇప్పుడు వెళ్ళేసి నేను. ఇంకో పక్కన అనమాట ఇక్కడ అన్ని నేను అట్లీస్ట్ సాంబార్కి పెట్టేసి ఇంకా దాని దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి సాంబార్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా. పాప కూడా లేచిపోయింది కదా, ఒక పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో సాంబార్కి అయితే ఇప్పుడు ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. వంకాయ అంతా వేసేది సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇందులో అనమాట వంకాయి మళ్ళనేమోంచి మన టమోటో అన్నీ వేసుకుంటున్నానండి నేను. ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ వేసుకొని సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మన మట్టి కుండలో ఏ చేసినా టేస్ట్ బాగుంటుంది కదండి. సో అందుకే మట్టి పాత్రలోనే నేను చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పప్పు ఎలాగో ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది, ఇంకా టైం కూడా ఎక్కువ పట్టదు. సో ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఇంకో పక్కన మా పాపకు చెప్తున్నాను అట్లీస్ట్ బ్రష్ చేసి వచ్చి అమ్మ అని చెప్పి దానికి పేస్ట్ అంతా వేసి ఇచ్చేసాను. సో అదనమాట జస్ట్ బ్రష్ చేసి రావాలన్నమాట. సో సొరకాయ కూడా నేను రెడీ చేస్తున్నాను అనమాట సాంబార్కి అని చెప్పేసి. సో ఇలాగా ముక్కల సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చేసి ఇంకా అటు సైడ్ పాప దగ్గరికి వెళ్ళి అయితే దానికి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. బ్రష్ చెయ్యు అంటున్నాం కదా, అది చెయ్యట్లేదు. అది చాలా అల్లరి చేస్తుంది ఈరోజు. నాకు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేదట, వెళ్ళను అంటుంది. నేనైతే నాకు ఇంకో పక్కన రిక్వెస్ట్ చేస్తున్నాను, లేదమ్మా వెళ్ళిపోతే మిస్ తిడుతుంది అనేసి. భయం అండి మాత్రం స్కూల్కి వెళ్ళాలి అని తెలుసు దానికి. చెప్తుందనమాట, మిస్ చెప్తుంది మమ్మీ నేను స్కూల్కి వెళ్ళలేదంటే ఒంట్లో బాగోకపోతేనే రాకూడదు అని మిస్ చెప్తున్నారు, కానీ నేను స్కూల్కి వెళ్ళను అని ఒక పక్కన చెప్తుంది. ఇంకా దానికైతే ఈ మధ్య నేను చెప్పానండి, బాగా నువ్వు ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత మనం ఊరికి వెళ్దామని చెప్పేసి. సో రోజు మార్నింగ్ అనమాట ఎగ్జామ్స్ అయిపోయింది, నువ్వు ఊరికి ఎప్పుడు తీసుకెళ్తావు, అదే క్వశ్చన్ అనమాట దాన్ని. చూడండి ఇక్కడైతే ఇలాగా ముక్కలన్నీ వేసేసి టమోటా కూడా వేసేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు అనమాట పచ్చివాసన పోయినట్లయితే ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కూరగాయ తొక్కులన్నీ చూసారు కదా, వాటర్లో వేస్తున్నాను. ఇదైతే మేడ మీద మాకు చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్ల లోపల వేసేస్తాను అనమాట కూరగాయలంతా తొక్కులు గట. సో ఇందులో ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇంకా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని ఇందులో ఉప్పు పసుపు వేసేసుకుంటున్నానండి. ఉప్పు పసుపు వేసుకున్నామంటే కొంచెం వేరం అనమాట, ఉప్పు వేసుకున్నామంటే ముక్కలన్నీ వేరం ఉడికిపోతాయి అనమాట. సో అందుకు ఉప్పు కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇంకా ఒక పక్కన అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి ఉదయాన్నే. సో అవంతా ఇంకా ఎండబెట్టాలి, అవన్నీ పనులు ఉండేవి. కానీ ఇదో ఇక్కడైతే ఈ ఫస్ట్ వంటలోకి దూరిపోయాను అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుంది కదా, లేకపోతే పాపకు ఫస్ట్ రెడీ చేస్తే ఇంకా 7:30 కల్లా పాపది రెడీ అయిపోయిందంటే బాబు వచ్చి ఇంకా బాబు రెడీ అవుతారనమాట. సో ఆల్రెడీ నేను చెప్పాను కదండి పప్పు ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టుకున్న పప్పునమాట ఇప్పుడు కొంచెం ఇలాగా స్మాష్ చేసేసి లోపల వేసేసుకుంటున్నాను నేను.
ఇంక ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం దీన్నైతే కలిపేసి ఇంకా వాటర్ వేసి ఉడకబెట్టియాలండి. ముక్కలన్నీ అయితే ఉడికిపోవాలన్నమాట. సో ఇలా వాటర్ వేసేసుకున్నాను. ఇంకా ముక్కలు ఉడకని అని చెప్పేసి ఇంకా ముక్కలు ఉడకినంత వరకు అయితే ఉంచుకుంటున్నాను. ఇంకో పక్కన ఏంటంటే చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ చట్నీ నేను ఎప్పుడు నైట్లోనే అన్నీ వేసి ఉంచుతాను. కానీ అసలు నాకు టైం అవ్వలేదన్నమాట. నైట్లో చాలా కొంచెం టైర్డ్గా అనిపించింది. సో చట్నీకి రెడీ చేయలేదన్నమాట. సో మరి ఇంకెందుకని చెప్పేసి చట్నీ కూడా పక్కనే వేపేస్తున్నాను. ఇంకా మీన్ వైల్లో వెళ్ళేసి పాపకైతే బ్రష్ చేయించి వచ్చేసారండి. వచ్చేసి ఇంకా దానికైతే పాలంతా ఇచ్చేసాను. సో చట్నీకి అక్కడ పల్లీలన్నీ వేపేసి ఇంకో పక్కన ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా దాని బ్రష్ అయింది కదా, స్నానం కూడా చేయించిన తర్వాత దాన్ని తినిపించేద్దాము, ఒక పని అయిపోతుంది అని చెప్పి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. సో నేను యాక్చువల్లీ ఏంటనుకోనంటే ఇడ్లీకి దోశకి ఒకేసారి వేద్దాం అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను అనమాట దోశకి వేయలేదని చెప్పేసి. మరి ఇంకెందుకని ఉత్తి ఇడ్లీకే రెడీ చేశాను. సో ఇంకా ఈరోజైతే ఇప్పుడు నేను వీడియో ఇస్తున్నాను కదండి, ఈరోజైతే నేను మళ్ళీ ఇడ్లీకి మళ్ళీ దోశకి అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఉంచాను అనమాట. ఎందుకంటే ఇంకా సాటర్డే సండేకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆలోచించకూడదు అని చెప్పేసి. సో ఆ రెండింటికి అయితే ఇంకా నానబెట్టి ఉంచాను. ఇంకో పక్కన అయితే ఇలాగ అన్నీ అయితే రెడీ చేస్తున్నానండి. ఇడ్లీకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వచ్చాయన్నమాట, చాలా టేస్ట్ కూడా ఉంది. సో అక్కడైతే అది కొంచెం ఉడుకుతుండేదండి, అదే మన సాంబార్ అయితే ఉడుకుతుండేది అనమాట. చింతపండు నానబెట్టి ఉంచాను ముందే. సో చింతపండు పుల్ల కూడా వేసేస్తున్నాను. మనకి సాంబార్ అంటే ఏంటంటే ఇలాగా మట్టి పాత్రలో కూడా చేస్తే టేస్ట్ అంటే నార్మల్గా ఎలా ఉంటుందో దానికి 2 టైమ్స్ చాలా బాగుంటుందండి. అంటే అది నా ఫీలింగేనా లేకపోతే అందరి ఫీలింగ్ అలాగే ఉంటుంది నాకు తెలీదు, కానీ నాకైతే మాత్రం ఎప్పుడు అలాగే అనిపిస్తుంది అనమాట. సో అందుకు కొంచెం పేషెన్స్గా నేనైతే అలా చేస్తాను. వెళ్ళేసి ఇంకా అది అక్కడ పెట్టేసి పాపకైతే రెడీ చేస్తాను అనమాట. స్నానం చేయించి వచ్చేసి ఇంకా దానికైతే పాప్కార్న్ అనమాట అది అడిగింది స్నాక్స్లోకి. సో దానికి పాప్కార్న్ అయితే రెడీ చేస్తాను. యాక్చువల్లీ చాలా పెద్ద ప్యాకెట్ అండి పాప్కార్న్, ఇంకా మిగిలిపోతుంది అని చెప్పేసి ఎంత కావాలో అంతే పాప్కార్న్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. వీళ్ళకి చేసేసి ఇదో పాప్కార్న్ అయితే అయిపోయింది. ఇంకా బాక్స్లన్నీ అయితే సర్దేస్తాను. ఇంకా ఈ పాప్కార్న్ మా పాప ఉత్తి తిందండి. ఇంకా దాంట్లో బోల్డ్ చిత్రాలు ఉన్నాయన్నమాట. ఈ పాప్కార్న్కి ఏంటంటే ఇంకొంచెం ఉప్పు కారం 2 వేసి దానికి ఇంకా బాగా రెడీ చేయాలన్నమాట. నేనైతే ఉత్తి తినేస్తాను, కానీ మా పాప తిందనమాట. దానికి అంతా వాళ్ళ డాడీకి దానికి కొంచెం సెపరేట్గా ఉండాలి. సో అందుకే వాళ్ళకైతే అలాగంతా రెడీ చేసేసి ఇంకా బాక్సులు కూడా రెడీ చేసేసాను నేను. ఇంకా అవన్నీ రెడీ చేసేసి బాక్స్ అంటే ప్యాక్ చేసేస్తున్నానండి పిల్లలవి. సో ఇంకో పక్కన ఏంటంటే ఇంకా పిల్లలకైతే పాపకైతే ఇదైతే రెడీ అయిపోయిందని కొంచెం ఇది కూడా వేస్తున్నాను, బెల్లము బాగుంటుంది కదండి. సాంబార్లో కొంచెం బెల్లం వేస్తే ఏంటవుతుందంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో బెల్లాన్ని కొంచెం అలాగా వేసేసుకొని ఇంకా సాంబార్ అయితే ఇంచుమించు అయిపోయినట్లేనండి. ఇంకా పోపు ఒకటి చేసేసుకుంటే అయిపోతుంది అనమాట సాంబారు. యాక్చువల్లీ నేను అంటాను కదండి, మార్నింగ్ వేరం లెగ్గిస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు, పనులు ఈజీగా అయిపోతాయని. మనం మార్నింగ్ లెగ్గిసినా మనకి పనులు ఉంటాయి. అంటే టెన్షన్ అంటే గాబరాగా ఉండిపోవచ్చు మేబీ, అంటే మరీ చెత్తగా వికారంగా ఉండిపోవచ్చు. కానీ ఏంటంటే పనులు అయితే ఉంటాయండి, పరిగెట్టుకుంటూ చేస్తూనే ఉండాలి. మనకి రెస్ట్ అయితే దొరకదు. మనం ఫీల్ అయిపోతాం అనమాట. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ లెగ్గిసాక అమ్మయ్య అని ఫీల్ అయిపోతాం, కానీ రెస్ట్ అయితే దొరకదు. చూడండి మార్నింగ్ 5 o'clock లెగ్గిసి అంతా చేసినా సరే రెస్ట్లెస్గా పిల్లలు స్కూల్కి వెళ్ళినంత వరకు అయితే పరిగెట్టాలి. ఆ తర్వాత మహా అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఒక 1 hour హాఫ్ అన్ అవర్ టైం దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ సేమేనండి, మనకి బిజీగానే ఉంటుంది అనమాట లైఫ్ స్టైల్. ఇంకా ఈవినింగ్లోని లేదా ఆఫ్టర్నూన్లోనో 1 hour అలాగా మనకైతే రెస్ట్ కొంచెం టైం దొరకవచ్చు. సో ఇక్కడైతే చట్నీ అయితే నేను మిక్సీ చేసేసుకున్నానండి. చేసేసుకొని చట్నీ కూడా పోపు వేసేస్తున్నాను అనమాట. కారం అయితే ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా. సో అందుకు కారం అయితే ఎక్కువ వేయలేదు పల్లీల చట్నీకి. సో కొంచెం వేసుకున్నాను, అంటే కారం అంటే అదే ఎండుమిరపకాయలు ఎక్కువ వేయలేదు, ఒకటి వేసుకున్నాను. వేసుకొని ఇంక ఇలాగైతే పోపు అయితే రెడీ చేసుకొని ఇంకా అందులో మిక్స్ చేస్తున్నానండి. పల్లీల చట్నీ చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. అలాగే సాంబార్ కూడా చూడండి. యాక్చువల్లీ నేను సాంబార్ ఆపేసాను, అంటే ఆపేసిన తర్వాత కూడా ఇలా ఉడుకుతుంటుంది అనమాట మట్టి పాత్రలోని. సో అది ఒకటి ఎక్కువసేపు వేడిగా ఉంటుందండి మట్టి పాత్రలో ఉండామంటే. సో ఇదైతే పాపకు అనమాట రెడీ చేస్తుంది, అంటే తినిపించేస్తున్నాను దానికి ఫస్ట్. తినిపించిన తర్వాత ఇంకా మా అబ్బాయికి తినిపించాలి నేను. ఇంకా వచ్చిన తర్వాత యాక్చువల్లీ వచ్చేసాడండి, స్నానంకి వెళ్ళాడు. సో పాపకు ఫస్ట్ తినిపించేద్దాము అనేసి అయితే ఇదొకటి ఇలాగంతా అయితే రెడీ చేశానండి. మా బుడ్డిదానికి అయితే తినిపించాను. ఇంకా నించుంది అది జటైనను అనమాట. అది జటలకి మరి అడగొద్దండి, ఉండేది అంత కొద్ది జుత్తు, ఆ కొంచెం జుత్తుగా అనమాట. అది చెప్తుంది, మమ్మీ నాకు ముందున ఫ్రంట్లో ఇలా నాకు ప్రిన్సెస్లా కావాలి, నాకు ఫ్లేక్స్ కావాలి, ఏమేమో చెప్తుందండి. కలర్ బ్యాండ్స్తో కావాలట. చూస్తే దాని జుత్తు ఉన్నది ఒక అట్లీస్ట్ ఒక అల్లనానికైనా దానికి జుత్తు లేదండి. అప్పుడే అనమాట అది ఎన్ని స్టైల్ చెప్తుందో నాకు. నేనంటే ఇంకా దానికి ఏంటంటే ఇది కూడా అవ్వకూడదు, చిక్కులు కూడా పట్టకూడదు, కానీ స్టైల్ జట్లయితే కావాలి.
అమ్మాయిలు ఎవరెవరికి ఉన్నారో ఇదైతే అందరికీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటదనమాట. ఎందుకంటే అమ్మాయి అండ్ మనం చిన్నప్పుడు అలాగే కదండీ! నేను మా మమ్మీకి అలాగే చెప్పేదాన్ని. కాకపోతే ఏంటంటే అప్పుడు నా జుత్తు కొంచెం బాగుండేదండి. అట్లీస్ట్ మా అమ్మ అల్లగలిసేవారు. దీనికైతే అసలు అలాగ లేదు ఛాన్స్. అయినా సరే ఏదేదో అడుగుతుంది. దానికి చెప్పాను, "టైం అయిపోయిందమ్మా. ఇంక అన్నీ కూడా నేను తినిపించాలి. సో నువ్వు ఫస్ట్ రెడీ అయిపో" అని చెప్పేసి నాకు నార్మల్‌గా ఏసేసాను. ఆయిల్ రాసాను కదా! జుత్తు అనమాట ఒకలాగా వచ్చేస్తుంది మమ్మీ అంటుంది ఇంకా. సో చాలా అంటే చాలా అడుగుతదండి అది. మీకు చూస్తున్నారు కదా వీడియోలో, మీకు అర్థమైపోయి ఉంటుంది మా కూతురివి వేషాలన్నీను. సో ఇంకా దీనికైతే ఇలా జటేసేసి ఇంకా అది వీళ్ళకైతే ప్రిపేర్ చేసేసానండి. బాక్స్లు అన్నీ అయితే ప్రిపేర్ చేసేసానమాట, లంచ్ బాక్స్ అన్నీను. సో స్కూల్కి అయితే వీళ్ళకి ఇలా రెడీ చేసి పంపించేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేసేసానండి. చేసేసి ఇంకా కొంచెంసేపు కూర్చున్నాను. ఇంకా మా హస్బెండ్ అనమాట అది స్కూల్కి వదిలేసి వస్తున్నప్పుడు మటన్ ఆర్డర్ ఇచ్చాను, కైమా పట్టుకొని వచ్చేస్తాను అని చెప్పారు. సో సరే అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా కైమా అయితే తెచ్చేసారనమాట అతను. సో అందుకు కైమా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు లంచ్కి. మాకు యాక్చువల్లీ ఈరోజు లంచ్లోని అంటే కైమా ఉన్నప్పుడు మ్యాక్సిమం మేము రోటీసే తింటామండి. ఎందుకంటే కైమాకి రోటీ బాగుంటుంది అనమాట. సో కైమా ఎక్కువ మంది అంటే బెంగళూరులో ఏం చేస్తారంటే కైమా బాల్స్ లాగా చేసేసి పులుసు పెడతారనమాట. సో నేనైతే ఎప్పుడు అలా పెట్టను. నేను నార్మల్గా చిన్న చిన్న పీసులతో ఉన్నట్లే పెడతాను. ఎందుకంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట అలా ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి. నేనైతే నా స్టైలే అనమాట కైమా చూపిస్తున్నాను. తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని మన జీలకర్ర, మళ్ళానేమొంచి ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాల వరకు అయితే పచ్చివాసన పోయినంత వరకు అయితే జింజర్ గార్లిక్ది వేపుకోవాలండి. అది కొంచెం బాగా వేపుకున్న తర్వాత నేనైతే ఇందులోని టొమాటోస్ మళ్ళీ కొత్తిమీర ఈ 2 కూడా వేసేసుకుంటాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ కదండి, ఇంకా అదే వర్క్ అనమాట చూపిస్తున్నాను. ఇంకేంటైతే ఎక్స్ట్రా ఏంటి లేదు. ఈరోజు అంతా నా వంట పనులు అవే ఉన్నాయి. సో ఇదంతా నేను చేసేసి వంట అంతా ప్రిపేర్ చేసేసి అంటే ఈ కైమా ప్రిపేర్ చేసేసి బట్టలు అయితే తెలిసి ఎండబెట్టాను అనమాట. నేను కొంచెం లేట్ అయితే అయిపోయిందండి బట్టలు ఎండబెట్టేసరికి. సో కైమా అనమాట బాగా నేను ఇలాగా ఇది చేసేసుకున్నాను, అంటే కడిగేస్తాను అనమాట. ఒకసారి కడిగేసి ఇంకా ఆ తర్వాత ఇలాగైతే కీమా వేసుకున్నాను అనమాట. సో ఈ కీమా ఏంటంటే కొంచెం మంచిది కదండి హెల్త్కి, పిల్లలకి గట. ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ కీమా అయిపోయి ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం ఈజీగా తినేస్తారు మనకి. సో అందుకు మ్యాక్సిమం మేము ఇలాగే అనమాట ప్రిఫర్ చేస్తాము. చికెన్ అయినా ఈ మధ్యన ఇలాగే కీమా లాగా అనమాట కొట్టించి తెచ్చేస్తున్నారు. సో దాన్ని నేను ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు కొంచెం సాట్ అయిపోయిన తర్వాత అనమాట ఈ కీమాదనమాట వేసేసుకున్నాను. వేసుకొని దీని అనమాట కొంచెం బాగా ఒక 2 నిమిషాల వరకు అయితే ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత ఇందులో నుంచి కొంచెం వాటర్ అయితే దిగిపోతుంటుంది అనమాట మనకి. అంతేకాదు కొంచెం వాటర్ వేసే బాగా ముక్కలు చేస్తారు కదండి, బాగా కీమాలా చేస్తారు. అందులో ఉన్న వాటర్ అంతా అందులోంచి బాగా దిగిపోవాలి, మనకి వాసన ఏది ఉండకూడదు అనమాట. సో అది దిగిపోయినంత వరకు మనమైతే అది సిమ్మిలోనే మ్యాక్సిమం సిమ్మిలోనే ఉంచుకోవాలండి. సో ఇప్పుడైతే నేను దీని మీద అనమాట ఒక మూత పెట్టేసి ఇంకా ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉంచేస్తాను. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మూత పెట్టే ముందే కొంచెం ధనియాల పౌడరు, మళ్ళా ముంచి మన మటన్ మసాలా, మళ్ళా మన పెప్పర్ పౌడర్ నేను చేసి ఉంచుకుంటానండి. ఇది చూడండి, ఇది పెప్పర్ పౌడర్ అనమాట. నేను యాక్చువల్ పెప్పర్ పౌడర్ ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదండి, చాలా చలిగా అనిపిస్తుంది. వర్షంలో కొంచెం నానిపోతున్నాం. మళ్ళీ మా హస్బెండ్కి కోల్డ్ అయిపోయి కొంచెం జ్వరంలాగా వచ్చిందనమాట. సో కొంచెం ఇలాగా పెప్పర్ పౌడర్ ఉన్నది అంటే కొంచెం మంచిది అని చెప్పేసి పెప్పర్ పౌడర్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో అలాగ ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో చూడండి కొంచెం కారం కూడా వేసుకున్నాను. నాన్ వెజ్కి ఏంటంటే కొంచెం ఆయిల్, ఉప్పు, కారం పడవలసిందంతా పడాలండి, లేకపోతే ఆ టేస్ట్ అయితే ఉండదు. సో ఇదైతే మటన్ మసాలా అండి, చెప్పాను కదా వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని అయితే కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయినప్పుడు అయితే నాకు పెప్పర్ పౌడర్ చాలా అనిపించి మళ్ళీ పెప్పర్ పౌడర్ ఇంకొంచెం అయితే వేసుకున్నాను. మీకు తెలుసు కదండి నేనైతే కొంచెం అలాగ టేస్ట్ అంతా చూడను, అందాజ్ మీద వేసేస్తాను. సో ఈ పెప్పర్ పౌడర్ వేసేసి ఇంకా ఇప్పుడు ఈ వాటర్ ఏదుందో అదైతే ఇంకా కొంచెం ఇంకాలన్నమాట. నాకు అందులో వచ్చిన వాటర్ కదా, అది కొంచెం ఇంకినంత వరకు అయితే మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉంచుకున్నానండి. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ దాంట్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగైతే మూత అంటే ఫుల్ కంప్లీట్ మూత కాకుండా కొంచెం సైడ్ అనమాట ఓపెన్గా ఉన్నట్లు మూత పెట్టుకోండి ఒక 10 మినిట్స్ వరకు. చూసారు కదా, అప్పుడు మీదకి ఇలాగా ఆయిల్ అనమాట తేలిపోతుంది మనకి. ఆయిల్ మీదకి ఎప్పుడు తేలిపోయిందో అప్పుడు మనకి ఇంకా ఇది బాగా అయిపోయింది అని మీనింగ్ అనమాట. వాటర్ కూడా ఇందులోని చాలా అంటే వాటర్ ఉండదు అనమాట, ఫ్రై లాగా అయిపోతుంది బాగా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం విజిల్స్ అయితే పెట్టుకోవాలండి.
సో ప్రాసెస్ అయితే కొంచెం పెద్దదే అనిపిస్తుంది. అంటే నేను చెప్పినప్పుడు కాదు గానీ చేయడానికైతే కొంచెం పెద్దదేనండి. కొంచెం పేషెన్స్ ఉండాలి. కొంచెం వాటర్ ఏసుకోండి చాలు. ఎక్కువ వాటర్ ఏసుకోవద్దు. ఇది ఏసుకున్న తర్వాత అనమాట నేను ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటాను వాటర్ ఏసుకున్న తర్వాత. ఈ విజిల్ పెట్టుకున్న తర్వాత కూడా అందులోంచి అంటే ఇప్పుడు చూడండి మీకు గానీ కొంచెం లిక్విడీగా అంటే కూరలాగా కావాలి, కర్రీలాగా కన్సిస్టెన్సీలో ఉండాలంటే మీరు ఇలాగా ఒక 4 విజిల్ పెట్టేసి ఆపేస్తే చాలు. కానీ మా ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్కి కొంచెం దగ్గరికి కావాలన్నమాట. సో ఇలాగా విజిల్ పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి దీన్ని మళ్ళీ పెడతానండి. కుక్కర్ని మళ్ళీ వెలిగించుకుంటానమాట. వెలిగించుకొని నేను కొంచెం దగ్గరికి చేసుకుంటాను. సో చెప్పాను కదండి ఇంకో పక్కన రొట్టెలు అయితే నేను తింటామని చెప్పేసి. సో రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేస్తున్నానండి, నేను వేస్ట్ అయితే చేయను. సో నాకైతే 1 రోటీ చాలు. సో నేను 1 రోటీ, మా హస్బెండ్కి 4 రోటీస్ అనమాట. అలా లెక్క మీద నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో పుల్కా యాక్చువల్లీ చేస్తామండి. పుల్కా బాగుంటుంది. కానీ హస్బెండ్ అన్నారు అతను బయటికి వెళ్ళారనమాట. సో అతను వచ్చేసరికి లేట్ అయిపోతుంది అన్నారు. సో మరి ఇంకెందుకు ఎలాగో ప్రిపేర్ చేసేస్తున్నాను కదా అని చెప్పేసి పుల్కాలాగా చేసేసి ఘీ రాసేసి ఉంచేస్తున్నాను అతనికి సెపరేట్గా. సో ఇప్పుడు ఇదైతే నేను 3:30 అయ్యిందండి అంటే ఇదంతా 3:15 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. ఇంకా నేను చేసిన రొట్టెలు అలాగే ఉన్నాయి. నేనే తిన్నానమాట లంచ్ యాక్చువల్లీ. సో అందుకే అనమాట నేను ఎప్పుడైనా సరే అతను ఇన్కేస్ ఇలా రాను అని ముందే చెప్పాను అనుకోండి, కొంచెం లేట్ అవుతుందో ఏమైనా అయ్యిందంటే సో నేను ఉత్తి పుల్కా ఇవ్వను అనమాట. సో దాని మీద ఏంటంటే కొంచెం ఘీ అనమాట స్ప్రెడ్ చేసి ఉంచేస్తాను పుల్కాస్ మీద. అప్పుడు ఏంటవుతుందంటే మెత్తగా ఉంటాయి అనమాట. అలా ఏ టైంకి వచ్చినా సరే మెత్తగా ఉంటాయి. అప్పుడు జస్ట్ ఓవెన్లో ఒక 30 సెకండ్స్ వేడి చేసి ఇచ్చేస్తాను. సో రొట్టెలు నేను నార్మల్గా కూడా ఘీతో నేను రోటీస్ చేస్తాను కదండి, అలా కూడా చేస్తాను. నేను ఇలా కూడా చేస్తాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగా పొంగుతాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో రోటీ కైమా అనమాట కాంబినేషన్ మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఈవెన్ ఇఫ్ ఈరోజు పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్లో తింటారు కదండి, వాళ్ళు కూడా అంతే కీమాతోని రోటీసే అడుగుతారు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళకి అంత రైస్ నచ్చదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా రోటీస్ ఎక్కువ అనమాట ఇంట్లో. సో మాకైతే నేను ఇలా మెజర్మెంట్తోనే చేస్తానండి. మా పాప ఒక రొట్టె తింటుంది, లేదంటే ఒక రొట్టె కంటే కొంచెం తక్కువే తింటుంది. అది నాకు 1 రోటీ అయితే చాలు. మా హస్బెండ్ 3 to 4 తింటారు మ్యాక్సిమం, అంతే. 4 మించి అయితే ఎక్కువ వెళ్తుంది. మా బాబు 2 తింటాడు. సో ఇంతేనండి మెజర్మెంట్. ఆ మెజర్మెంట్ ప్రకారమే చేస్తాను నేను. ఎందుకంటే ఎక్స్ట్రా చేసేసి అదంతా ఉంచేసి వేస్ట్ అయితే నేను అస్సలు చేయను. ఇదనే కాదండి, ఏ వస్తువు కూడా నేను వేస్ట్ అయితే చేయను. ఇన్కేస్ సపోజ్ నైట్లో ఏదైనా ఉండిపోయింది అనుకోండి, అది మార్నింగ్ పెట్టేస్తాను నేను. మా ఇంట్లో అందరమే తింటామండి, నేననే కాదు ఇంట్లో అందరమే పిల్లలతో సహా. నేను మిగిలిపోయింది ఏదైనా ఉందంటే అది వాళ్ళు మార్నింగ్ తినాలన్నమాట. వేస్ట్ అయితే చేయనివ్వను. అలాగే చేసే ఇప్పుడు చూడండి నాది కెపాసిటీ ఒకటే రొట్టి. నేను కష్టపడిపోయి మిగిలిపోయింది అని చెప్పి 2-3 రొట్టెలు కూడా తినలేను. సో ఎంత అవసరమో అంతే వండుకున్నాం అనుకోండి, వేస్ట్ అవ్వదు, ఫ్రెష్గా తిన్నట్లు ఉంటుంది అని చెప్పి అయితే నా ఉద్దేశం అనమాట. రొట్టెలు చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో. అంటే మనకి టీవీలోని ఆశీర్వాదాల్లోని గట్రా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా, అలాగనమాట. అలాగే సాఫ్ట్ కూడా ఉంటాయండి. సో నేనైతే ఇవంతా అనమాట ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి ఇంకా ఇంకో పక్కన అనమాట ఇవంతా కొంచెం బాగా అయితే ఇవి చేసుకుంటున్నాను. నాకు చూడండి రొట్టెలు అంత రౌండ్గా ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చూసుంటారు. మా హస్బెండ్ కూడా చపాతీలు నాకు ఇలా రుచిస్తుంటారు అప్పుడప్పుడు ఎక్కువ టైం లేదు అంటే. సో అప్పుడు ఆ షేప్ చూడండి, ఇప్పుడు షేప్ చూడండి, మీకే తెలుస్తుంటుంది. పాపం అతనికి రాదు, కానీ అయినా సరే నాకు టైం అయిపోతుంటుంది మార్నింగ్లో అప్పుడప్పుడు అంటే అతను ఇచ్చేస్తుంటారు. ఇంకో పక్కన నేను ఆల్రెడీ కీమా చెప్పాను కదండి, అది కొంచెం దగ్గరికి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాటర్గా ఉంటే మా ఇంట్లో తినరు, అందుకు దగ్గరికి అయితే చేసుకుంటున్నాను. సో ఇలాగ రొట్టెలన్నీ అయితే కొంచెం చేసుకొని ఇంకా వీటన్నిటికీ అయితే ఇది రాసుకుంటానండి, ఘీ అయితే రాసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజైతే మాకు ఇక్కడ క్లైమేట్ అంటే బెంగళూరులో 2-3 రోజుల నుంచి వర్షాలు అయితే 2-3 కాదు ఎన్నో రోజులైంది వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి. బట్టలు ఎండడానికి 2-3 డేస్ అయితే అవుతుంది. సో నేను ఎండబెట్టిన బట్టల కోసం అయితే ఆలోచిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక పక్కన వీడియోలో నేను వాయిస్ ఇస్తూ ఇంకో పక్కన బట్టల కోసం ఆలోచిస్తున్నాను. మేబీ వెళ్తే మేము కూడా అంటే కొంచెం బయటికి వెళ్ళడానికి ప్లానింగ్ ఉందండి, టూర్కి అనమాట. కానీ అది ఎప్పుడు ఏంటి అని తెలీదు. ఎందుకంటే మా హస్బెండ్ది షెడ్యూల్ బట్టి మేమైతే ప్రిపేర్ చేసుకోవాలి. సడన్గా అతను కదులు అంటే నేను అంతా కదలాలన్నమాట. సో అందుకు దానికి ఇంకా పిల్లలకైతే సాటర్డే రేపైతే పిల్లలకి వాళ్ళది ఎగ్జామ్స్ అయ్యి ఉండి అని చెప్పాను కదా, FA1. సో దానివన్నమాట పేరెంట్స్ మీటింగ్ పిలిచారు. సో ఆ పేరెంట్స్ మీటింగ్కి రేపు వెళ్ళాలి. ఆ తర్వాత మా హస్బెండ్ది షెడ్యూల్ చూసుకొని ఇంకా మేము ట్రిప్కి అయితే రెడీ అవ్వాలి కదండి. సో ఆ ట్రిప్ కోసం అనమాట అంతా ప్రిపేర్ అయితే చేయాలి నేను ఇంకా.
అది ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు నాకు ఇంకా. కానీ మేబీ ఈ వీక్లోనే వెళ్ళిపోవచ్చండి. చూడండి ఇలా రొట్టెలకైతే కొంచెం ఇలా ఘీ రాసేసి ఇలా రొట్టెలు రెండుని ఇలా స్ప్రెడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా సరే నార్మల్గా పుల్కా చేశారంటే ఇలా రొట్టెలు ఘీ రాసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా మీకు బాగా నచ్చుతుంది అనమాట. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇలాగేనండి అంతా అయితే చేసుకుంటున్నాను ఒక పక్కన. నాకైతే ఆకలేసిస్తుండేది. ఆల్రెడీ 1:00 అనమాట రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను. నేను అప్పటికి ఇతను ఫోన్ చేస్తే వచ్చేస్తాను అన్నారు, కానీ నాకు తెలుసండి ఇతను రారని. ఇప్పుడైతే 3:00 అయిపోయింది. సో ఇదైతే నాకు నేను ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.